అంటే అజ్ఞానం, చీకటి. రు జ్ఞానం, వెలుతురు. చీకటి నుంచి వెలుగు వైపుకి, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి నడిపించేవాడే గురువు. వేద జ్ఞానాన్ని అందరికీ అందించడం కోసం వేదాలను 3 భాగాలుగా విభజించి అందులోని సారాన్ని పామర జనరంజకంగా అష్టాదశ పురాణాలుగా భారత భాగవతాది కథల రూపంలో అందించాడు. అందువల్ల వ్యాసుడు జన్మించిన రోజైన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా వ్యవహరిస్తూ ఆ రోజు గురువును పూజించే సాంప్రదాయం మన దేశంలో అనాదిగా వస్తుంది. బిన్నాల మదనాపురం గ్రామంలో ఈరోజు సాయినాథ స్వామివారి శ్రీ గురుభ్యో నమః. ఈరోజు సుదినం, శుభదినం, మహత్తరమైనటువంటి పర్వదినం గురు పౌర్ణమి. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అలాంటి మహత్తరమైనటువంటి ఈరోజు గురు పౌర్ణమి. అసలు గురు పౌర్ణమి ఎలా వచ్చింది? ఈరోజు వ్యాస మహర్షి పుట్టినటువంటి రోజు గురు పౌర్ణమి. అలాగే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. గురువు అంటే ఎవరు? మానవుడికి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వాడే గురువు. అలాంటి మహత్తరమైనటువంటి ఈ గురు పౌర్ణమి ఈ యొక్క మదనాపురం గ్రామంలో వెలసి ఉన్నటువంటి సద్గురు సాయినాథ సన్నిధిలో ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకములు, అలాగే సామూహిక అర్చనలు, అలాగే అన్నప్రసాద కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి.